మన చింతలగూడ సిఐ సార్ రవి సార్ వీళ్ళంతా ఫోన్ చేసి ఇమ్రాన్ అయితే మొత్తం టీంని అయితే రథం ఇప్పిస్తుంటారు. అన్నదానాన్ని వదలేరు, రథమేని పోతారు. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అద్దెపోయిపోయింది. ఏమని మేలా ఫీమేల్ ఏమన్నా అదర్స్ బ్లడ్ రోడ్డు పాలు చేసే వాళ్ళు మందికని కదా అరే ఏం లేదా నా రక్తం చూడు కావాలంటే ఏమొస్తుంది, రక్తం రాదా నా ప్రేమ వస్తుంది. అమ్మా వదిలమ్మా ఈ నా కొడుకు అరే వెళ్ళిపోతున్నా వీళ్ళు. వాటర్ తాగదు, బ్లడ్ ఇచ్చే ముందు. అవును తాగదు, మళ్ళీ వాటర్ అవుతుంది. ఏం కాదు. ఎప్పుడు వచ్చినావు? జ్వరం వచ్చింది సార్. అయిపోయినా నేను ఇచ్చేసిన. నాకు చెప్పకపోతే అర్థం ఎట్లా వస్తుంది? ఎంత కేరింగ్ తీసుకున్నావు? అయిపోయింది మామా మర్కయ్యా. అమ్మా అమ్మా నీ పసివాడమ్మ. ఏమైంది గురించి ఆగిరు మొత్తం అందరూ. నడు 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 ఇగో కూర్చోబెట్టి రక్తం కూర్చోండి. అమాయక మీరు కించం సార్ సిఐ సార్ ఫోన్ చేసిరు అనమాట. సిఐ సార్ రవి సార్ వాళ్ళందరూ ఫోన్ చేసిరు. సో మన చింతలగూడ సిఐ సార్ రవి సార్ వీళ్ళంతా ఫోన్ చేసిరు. ఇమ్రాన్ అయితే మొత్తం టీంని అయితే రథం ఇప్పిస్తుంటారు. ఎందుకంటే మనం ఇప్పటికి నేను ఆల్రెడీ 5 days కిందనే ఇచ్చిన రథము. సో మళ్ళీ అయితే సార్ వాళ్ళు ఫోన్ చేసిరు అనమాట. సో రథం ఇవన్నీ పోతున్నాం. దా కూర్చోరు అన్నదానాన్ని వదలేరు, రథమేని పోతారు. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అద్దెపోయిపోయింది. మంచిదిరా, అరే బాడీ పెరుగుతుంది ఇంకా. నేను ఎప్పుడు ముందట రథం తీసుకోరు రాడు. నేనే చెప్పాలి, రక్తం ఇస్తే అందరు మంచిగా అయిపోతారు. అరే మినిమం ఇయ్యాలరా, రక్తం ఇస్తే మంచిది. మా బజార్లో ఇస్తే చాలన్నా. ఎన్ని యూనిట్ అన్నా? యూనిట్లు అన్నా. సో ఇప్పుడు వీళ్ళందరూ అయితే రక్తం ఇస్తారు, మనం చూసి ఎంజాయ్ చేద్దాం వీళ్ళని.